ఇప్పుడు మనం 2 దినవృత్తాంతములు 11, 12 అధ్యాయాలు వినబోతున్నాము. రెహబాము యెరూషలేముకు వెడుతున్నాడు. రాజ్యంలో చీలిక వచ్చిందని గ్రహించాడు. మరో తెలివిమాలిన పని చేశాడు. మొదటి 4 వచనాలు వినండి. రెహబాము యెరూషలేముకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయడానికి, రాజ్యాన్ని మరల తనకు రప్పించుకోవడానికి 1,80,000 మంది యుద్ధశాలులను ఏర్పరచుకున్నాడు. వీరంతా యూదా బెన్యమీను గోత్రాల నుండి వచ్చిన వారే. అప్పుడు దైవజనుడైన షెమయాకు యెహోవా వాక్కు రాగా, అతడు రెహబాముకు ఇశ్రాయేలు వారందరికీ ప్రకటించాడు. ఈ కార్యము నా వలన జరుగుతున్నదని యెహోవా సెలవిస్తున్నాడు. గనుక మీరు బయలుదేరకుండా, యుద్ధము చేయకుండా మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోండి. కాబట్టి వారు యెహోవా మాట విని యరొబాముతో యుద్ధం చేయడం మాని వెళ్ళిపోయారు. రెహబాము తన అవివేకం చేత సగం రాజ్యం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు యుద్ధానికి తలపడి మరో తప్పు చేస్తున్నాడు. దేవుడు ఆపబట్టిగాని, లేకపోతే రెహబాము అతని రాజ్యం అంతరించిపోవటం అనివార్యమయ్యేది. ఇప్పుడు 17వ వచనం వరకు వినండి. యూదావారు బెన్యామీనీయులు రెహబాము పక్షాన ఉన్నారు. అతడు యూదా ప్రదేశమందు ప్రాకారాలు కట్టించాడు. మొత్తం 15 ప్రాకారాలు. యూదా బెన్యమీను ప్రదేశాలలో ఇవి కట్టబడ్డాయి. బెత్లెహేము, ఏతాము, తెకోవా, బేత్సూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోదయీము, లాకీషు, అజేకా, జొర్యా, అయ్యాలోను, హెబ్రోను. వీటిలో 3 పట్టణాల పేర్లు మనకు చిరపరిచితమే: బెత్లెహేము, అదుల్లాము, హెబ్రోను. రాజు దుర్గములను బలపరిచాడు. వాటిలో అధిపతులనుంచాడు. ఆహారము, నూనె, ద్రాక్షరసము బాగా సమకూర్చాడు. ఆ పట్టణాలలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణాలను బహుబలమైనవిగా తీర్చిదిద్దాడు. ఉత్తర రాజ్యం కంటే బలవత్తరంగా తన రాజ్యాన్ని రూపొందించాలని అతని పట్టుదల. తన తండ్రి తాతల కాలంలో ఏకరాజ్యం ఇప్పుడు విభజించబడింది. ఉత్తరాదిని కోల్పోయాడు. పెద్దల సలహా పెడచెవిని పెట్టి అల్లరి చిల్లరి యువకుల సలహాలు విని ఇంతవరకు కొని తెచ్చుకున్నాడు. ఇశ్రాయేలు వారి మధ్య ఉన్న యాజకులు, లేవీయులు తాముకున్న ప్రదేశముల సరిహద్దును దాటి అతని వద్దకు వచ్చి చేరారు. ఉత్తరాన యరొబాము అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను తోసివేయగా, వారు తమ గ్రామములను, స్వాస్థ్యములను విడిచి యూదా దేశానికి యెరూషలేముకు వచ్చారు. యరొబామైతే బలిపీఠాలకు, దయ్యాలకు, తాను చేయించిన దూడలకు యాజకులను ఏర్పరచుకున్నాడు. వారి చర్యలు అలా ఉండగా ఇశ్రాయేలీయుల గోత్రములందంతటా దేవుడైన యెహోవాను వెతకటానికి మనస్సు నిలుపుకున్నవారు బలులు అర్పించడానికి యెరూషలేముకు వచ్చారు. వారు 3 సంవత్సరాలు దావీదు సొలొమోను నడిచిన మార్గమందు తాము నడిచి యూదా రాజ్యాన్ని బలపరిచి 3 సంవత్సరాలు సొలొమోను కుమారుడైన రెహబాముకు సహాయకులయ్యారు. లేవీయులకు కొన్ని పట్టణాలు ఇవ్వబడినవి. అందరిలాగా వీరికి గోత్రపరంగా ప్రత్యేక భూములంటూ లేవు. ఉత్తరాదిలోని తమ పట్టణాలను విడిచిపెట్టి లేవీయులు యూదా రాజ్యానికి వచ్చేశారు. ఉత్తరాన యరొబాము సైతాను పూజ ఆరంభించాడు. 1 రాజులు 12వ అధ్యాయం 27 నుండి 29వ వచనం వరకు. యరొబాము తన హృదయమందు ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేముకు వెళ్లడం మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారలారా, ఈజిప్టు దేశములో నుండి మిమ్ములను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలులో, ఒకటి దానులో ఉంచాడు. ప్రజలు బంగారు లేగదూడను పూజించారు. ఈ విగ్రహారాధన వెనుక సైతాను ఉన్నాడు.
విగ్రహ పూజ దేవునికి చెందినది కాదు. యేసు ప్రభువు ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. వాటిలో పెర్గము సంఘాన్ని ఉద్దేశించి అన్నాడు. ప్రకటన 2:13 సైతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. సైతానారాధన పలు రూపాలలో మనుషులను పెడదోవ పట్టిస్తుంది. ఉత్తరాదిలో రెహోబాముకు అనుకూలమైన వారు కొందరున్నారు. వారు యూదారాజ్యానికి, యెరూషలేముకు వలస వచ్చారు. 21-23 వరకు. రెహబాము 18 మంది భార్యలను పెళ్లి చేసుకొని 60 మంది ఉపపత్నులను తెచ్చుకొని 28 మంది కుమారులను 60 మంది కుమార్తెలను కన్నాడు. అయితే తన భార్యలందరికంటే ఉపపత్నులందరికంటే మయకాను అతడు ఎక్కువగా ప్రేమించాడు. మయకాకు పుట్టిన కుమారుడైన అబీయాను రాజును చేయదలచి అతణ్ణి ప్రధానిగా, అధిపతిగా నియమించాడు. అతడు మంచి మెళకువ గలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురములందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెళ్లిళ్లు చేశాడు. గమనించండి, బహుభార్యాత్వాన్ని దేవుడు ఎన్నడూ ఆమోదించడు, సమర్థించడు. అనేక మంది భార్యలు గలవారు ఎన్ని బాధలనుభవించారో, ఆధ్యాత్మికంగా ఎంత నష్టపోయారో చూపడానికి ఈ సంగతులను దేవుడు గ్రంథస్థం చేశాడు. రెహబాము దుష్టుల ఆలోచన చొప్పున నడిచాడు. పైగా అంతర్యుద్ధానికి ఆయత్తమయ్యాడు. అనేక మంది భార్యలను కట్టుకున్నాడు. ఇది చరిత్ర, వాస్తవం. అతని దుష్క్రియను బట్టి దేవుడతని మీద కఠిన చర్య తీసుకున్నాడు. దేవుని క్రమశిక్షణ వధ కాదు, ఆశీర్వాదం. ఇశ్రాయేలు, యూదా రాజ్యాలు రెండుగా విడిపోయాయి. ఇప్పుడు ఇశ్రాయేలులో ఉన్న యాజకులు, లేవీయులు తీర్మానం చేసుకోవలసిన ఒత్తిడి వచ్చింది. అసలైన సత్య ఆరాధన జరిగే చోటికి, యెరూషలేముకు వెళ్లిపోవడానికి వారికి ప్రేరణ కలిగింది. రాజ్యాల వేర్పాటు వీరి పట్ల పరోక్షంగా ఆశీర్వాదంగానే పరిణమించింది. ఎఫెసీ 1:10 దేవుని సంకల్పం బయలుపరచబడింది. ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. మానవులు ఎంతగా తిరుగుబాటు చేసినా, దేవుని సంకల్పాన్ని ఎంతగా ప్రతిఘటించినా దేవుని సంపూర్ణ చిత్తం నెరవేరి తీరుతుంది. సైతాను ఉద్యమం మానవతను ముక్కలు చెక్కలు చెయ్యాలని. సైతాను సమైక్యత అంటే బొత్తిగా గిట్టనివాడు. అతడు ప్రజలలో అనైక్యత కలిగిస్తాడు. సోదరుడా, సోదరి, నీవెవరి పక్షాన ఉన్నావు? దేవుని పక్షాన ఉంటే దేవుని విశ్వ సంకల్పంలో నీవు ఒక భాగమైపోతావు. ఆయన నీ పక్షాన ఉన్నాడు అనే దానికి నిర్ధారణ నీవు ఆయన పక్షాన ఉండడమే. రాజ్యం రెండుగా వీడిపోవటానికి రెహబాము తెలివి తక్కువ ప్రవర్తనే కారణం. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యాన్ని దుష్టరాజులు ఒకరి వెంట ఒకరు పరిపాలించారు. ఆ దేశాన్ని ఏలిన వారిలో మంచిరాజు ఒక్కడూ లేడు. దినవృత్తాంతముల గ్రంథంలో యూదారాజులను గురించి మాత్రమే ఎక్కువగా చెప్పబడింది. 200 సంవత్సరాల తరువాత ఇశ్రాయేలు రాజ్యాన్ని అష్షూరు వారు ఓడించి ప్రజలను బందీలుగా తీసుకుపోయారు. 130 సంవత్సరాల తరువాత యూదా వారికి బబులోను చేతిలో చెర సంభవించింది. యూదారాజుల్లో చాలామంది దేవుడంటే భయభక్తులు కలవారే. బహుశా కొందరు యాజకులు ఇహలోక సంబంధమైన తమ క్షేమాన్ని చూచుకొని యరొబాము స్థాపించిన విగ్రహ పూజ వ్యవస్థలో పూజారులుగా మారిపోయి ఉండవచ్చు. అయితే ఎక్కువ మంది యెహోవాకు ద్రోహము చేయడం ఇష్టం లేక తమ ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టి యూదాకు వచ్చేశారు. తమ ఆస్తి కంటే యెహోవాయే మరీ శ్రేష్టమైన వారసత్వమని ఎంచారు. ఇప్పుడు మనం 12వ అధ్యాయంలోకి వస్తున్నాము. మొదటి 3 వచనాలు వినండి.
రెహబాము రాజ్యం స్థిరపడి తాను బలపరచబడిన తరువాత ఇశ్రాయేలీయులందరూ యెహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. వారు యెహోవా ఎడల ద్రోహము చేసినందున రాజైన రెహబాము యొక్క 5వ సంవత్సరమునందు ఈజిప్టు రాజైన షీషకు 1200 రథాలతో 60,000 గుర్రపు రౌతులతో యెరూషలేము మీదికి వచ్చాడు. అతనితో కూడా ఈజిప్టు నుండి లూబీ, సుక్కీ, కూషు దేశస్థులు వచ్చారు. షీషకు యూదాలో కోటలు ప్రాకారాలు ఉన్న పట్టణాలను పట్టుకొని తరువాత యెరూషలేము వరకు వచ్చాడు. శ్రోతలు గ్రహించండి, ఇశ్రాయేలు ప్రజలు అంటే సాధారణంగా యూదా రాజ్యం అని కూడా అర్థం వస్తుంది. రెహబాము బలపడిన తరువాత తనకు దేవుడు అవసరం లేదనుకున్నాడు. అభివృద్ధి, సంపద ఉన్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టడం ద్రోహమే అవుతుంది. సోదరీ సోదరులారా, అబ్రహాము సంగతి చూడండి. అతడు విశ్వాసులకు తండ్రి. కాని శారా మాటలు విని హాగరును కూడి గొప్ప తప్పు చేశాడు. దాని ఫలితం నేటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తరాన యరొబాము విగ్రహారాధన చేత చెడిపోయాడు. దక్షిణాన రెహబాము ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి చెడిపోయాడు. ఈజిప్టు నుండి షీషకు వచ్చి యూదా రాజ్యాన్ని కొల్లగొట్టుకుపోయాడు. 9 నుండి 11వ వచనం వరకు. ఈజిప్టు రాజైన షీషకు యెరూషలేము మీదికి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నింటినీ, రాజనగరులోని బొక్కసములన్నింటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారు డాళ్లను తీసుకొని పోయాడు. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగరు యొక్క ద్వారం కాచే సేవకుల యొక్క అధిపతులకు అప్పగించాడు. రాజు యెహోవా మందిరము ప్రవేశించినప్పుడెల్లా నగరు సేవకులు వచ్చి వాటిని ఎత్తి తరువాత వాటిని మరల గదిలో ఉంచుతూ వచ్చారు. రెహబాము నకిలీ డాళ్లను చేయించాడు. ఇవి బంగారు డాళ్లు కావు, ఇత్తడి డాళ్లు. అతని దయనీయ స్థితిని ఇది సూచిస్తున్నది. సొలొమోను కాలంలో ఉన్న మహిమ ఇప్పుడు అంతరించింది. రెహబాము తనను తాను తగ్గించుకొన్నందున యెహోవా అతణ్ణి బొత్తిగా నిర్మూలము చేయక యూదావారు కొంతమట్టుకు మంచితనమును అనుసరించటం చూచి తన కోపమును అతని మీది నుండి తప్పుకున్నాడు. దేవుని కృప ఎంత గంభీరమైనదో చూచారా? యరొబాము తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడతణ్ణి క్షమించాడు. యూదా ప్రజలను కూడా క్షమించాడు. రాజైన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేశాడు. రెహబాము ఏలనారంభించినప్పుడు 41 సంవత్సరాల ఈడు గలవాడు. యెరూషలేము పట్టణమందు అతడు 17 సంవత్సరాలు ఏలాడు. తన నామము అక్కడ ఉంచడానికి ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో నుండి యెహోవా కోరుకొన్న పట్టణమది. అతని తల్లి పేరు నయమా, ఆమె అమ్మోనీయురాలు. అతడు తన మనస్సు యెహోవాను వెతకటంలో నిలుపుకొనక చెడు క్రియలు చేశాడు. రెహబామునకు యరొబామునకు యుద్ధము ఎడతెగక జరిగింది. షమయా రచించిన గ్రంథమందు, దీర్ఘదర్శి అయిన ఇద్దో రచించిన వంశావళియందు రెహబాము చర్యలన్నీ రాయబడి ఉన్నాయి. రెహబాము తన పితరులతో కూడా నిద్రించి దావీదు పట్టణమునందు పాతిపెట్టబడ్డాడు. అతని కుమారుడైన అబీయా అతనికి బదులుగా రాజయ్యాడు. శ్రోతలు, ఒక విశేషం గ్రహించండి. దావీదు అమ్మోనీయులతో స్నేహంగా ఉండేవాడు. ఇప్పుడు దావీదు మనుమడు ఒక అమ్మోనీయ స్త్రీకి పుట్టినవాడు. తల్లి నయమా అని పేరు చెప్పబడిందంటే ఆమె ప్రభావము కుమారుని మీద ఎంతగా పడిందో మనం గ్రహించగలం. రెహబాము ఈజిప్టు రాజుకు ఎందుకు లోబడ్డాడు? తన దేవుని మహిమపరచలేదు గనుక తాను ఒక అన్యరాజుకు లొంగిపోవలసి వచ్చింది. రెహబాము ఒక విషయం గుర్తించలేకపోయాడు. పాపపు కాడి దుర్భరమైనది, కాని దేవుని కాడి సులువైనది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 47-48 వచనాలు. నీకు సర్వసమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతో హృదయానందముతో నీ దేవుడైన యెహోవాకు
నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలిదప్పులతో, వస్త్రహీనతతో, అన్ని లోపములతో యెహోవా నీ మీదికి రప్పించే నీ శత్రువులకు దాసుడవవుతావు. వారు నిన్ను నశింపచేసే వరకు నీ మెడ మీద ఇనుప కాడి పెడతారు. సోదరీ సోదరులారా, మీరు ఎంత బలవంతులైనా నీవు దేవునికి వ్యతిరేకమైతే, ఆయన్ను తృణీకరిస్తే నీ బలం బలహీనతగా మారిపోతుంది. రెహబాము గర్వించాడు. తనకు ప్రాకారపు పట్టణాలు ఉన్నవిలే అని మిడిసిపడ్డాడు. అయితే ఈజిప్టు రాజు వచ్చి అంతా కొల్లగొట్టుకుపోయాడు. అతని కుమారుడైన అబీయా దేవుని మీద ఆధారపడి ఘన విజయం సాధించాడు. నీ విశ్వాసం ఎందులో ఉన్నది? దేవుని యందలి విశ్వాసం విజయమే. లోకమును జయించే విజయము మన విశ్వాసమే. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో మనము నేర్చుకున్న పాఠం మరి ఒకటి ఉన్నది. సొలొమోను కాలంలో సమకూర్చబడిన బంగారమంతా ఈజిప్టు వారి వశం అయిపోయింది. రాజు చేసిన పాపానికి ఇది శిక్ష. దేవుడు వారిని క్షమించాడు. దేవుని ఉగ్రతను వారు తప్పించుకున్నారు. కాని అవిధేయతకు తగిన ఫలం అనుభవించక తప్పలేదు. ప్రతి పాపం పొరపాటు మాత్రం కాదు, తప్పు కాదు. అది నేరం, దోషం, అతిక్రమం. పాపి ఎంత మూర్ఖుడైపోతాడో చూచారా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.